స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. తిరుగు ప్రయాణంలో కన్యమూల గణపతిని దర్శించుకొని పంబాల స్నానం ఆడి పంబాల జలకాలాడి తిరుగు ప్రయాణం చేస్తున్నాం స్వామి. స్వామి శరణం. చూస్తున్నారు ఇగో అడవి పందులు. స్వామి శరణం. నాతోటి మిత్రులు పాదయాత్ర చేసిండ్రు. తిరుగు ప్రయాణంలో కూడా కలిసి వెళ్దామన్నారు. ఇక వాళ్ళ కోరికని కాదనలేక వేరే రూట్లో వెళ్ళేది ఫ్లైట్లో. ఇక మన మిత్రుల కోసం ట్రైన్ జర్నీ చేయడం జరుగుతుంది. స్వామి శరణం. పంబా చూస్తున్నారా? పంబా నది తీరాన వర్షం పడుతుంది స్వామి. వర్షంలో స్వామి శరణం. పంబాలో జలకలాడి వెళ్తున్నాం స్వామి. తిరుగు ప్రయాణం ట్రైన్లో వెళ్ళాలిగా. వాతావరణం బాగలేదు, వర్షం పడుతుంది స్వామి. ఇక్కడి వాతావరణం చూడండి. ఇప్పుడే కొంచెం చినుకులు తగ్గినాయి, వెళ్తున్నాం ఇక. ఇది పంబా నది. పంబా నుండి బస్ స్టేషన్ వెళ్తున్నాం. ఈ బస్సు నుండి చెంగనూరు రైల్వే స్టేషన్కి వెళ్తాం స్వామి. స్వామి శరణం. స్వామి శరణం అయ్యప్ప. సల్లా బతుకుంటే అయ్యప్ప కరుణిస్తే మళ్ళీ ఇన్విటేషన్ పంపిస్తే తప్పకుండా పాదం చేస్తూ పులిమేడ మీదుగా సన్నిధానం చేరుకొని 18 మెట్లు ఎక్కి అయ్యని దర్శనం చేసుకొని వెళ్తాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. అందరూ పంబా నుండి గణపతిని దర్శనం చేసుకుని వెళ్తే మేము సత్రం నుండి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణంలో గణపతిని పంబని దర్శనం చేసుకుంటాం స్వామి. స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప.